గమనించండి, ఈ తెలంగాణలో ప్రతి వారం ఒక బిడ్డ ప్రభుత్వ పాఠశాలల్లో చచ్చిపోతున్నది. ప్రతి వారం ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతి వారం 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి వారం 17 పాఠశాలలు మూతబడతా ఉన్నాయి. 17 పాఠశాలలు మూతబడతా ఉన్నాయి. కానీ ప్రతిరోజు కాంగ్రెస్ పాలకులు 25 కోట్ల రూపాయలు వాళ్ళ జేబులలో వేసుకుంటా ఉన్నారు. వీళ్ళు దొంగలు కాదానండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వీళ్ళు దొంగలు కాదా? వీళ్ళు మాఫియా డాన్లు కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి 373 ఎకరాల విలువైన భూమిని నాదర్గుల్లో ఆక్రమిస్తా ఉన్నాడు ముసుగు కంపెనీలతోని. ఇట్లా ఎన్నో దందాలు చేస్తున్నారు. మిత్రులారా, దయచేసి ఈ కాంగ్రెస్ పాలకుల వాళ్ళ శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఏ విధంగా సంపాదించాలన్న దాని మీదనే ఉంది తప్ప ఇంకొక దాని మీద కాదు. మనందరి జీవితాలు ఎంత నాశనమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ జోబులు నిండాలి, వాళ్ళ ఖజానా నిండాలి, వాళ్ళ దగ్గరికి లక్షల కోట్లు రావాలనే ఆలోచన ఉంది. అందుకొరకే ఈ రోజు తెలంగాణలో కోదాడ నుంచి కొడంగల్ దాకా, ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రతి చోట కూడా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే ప్రజలందరూ కూడా 1000 దేవుళ్ళకు మొక్కుంటా ఉన్నారు. అందుకొరకే దయచేసి ఈ పోరాటం ప్రతి గ్రామం కూడా పాకాలి, ప్రతి చోటకు కూడా పోవాలి, ప్రతి చెట్టుకు పోవాలి, ప్రతి పుట్టకు పోవాలి, ప్రతి చెరువుకు పోవాలి. ఈ విధమైన స్ఫూర్తి మీరందరూ మా అందరికి ఇచ్చినందుకు, తెలంగాణ ప్రజలందరికి ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.